నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల కామెంట్ చేశారు. సో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరగాలన్నారు. విశాఖపట్నం టూర్లో ఉన్నటువంటి షర్మిల మహాత్మా గాంధీకి నివాళులర్పించి తిరుమల లడ్డు వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. చంద్రబాబు లడ్డు అడ్డం పెట్టుకుని పూజలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల ఫైర్ అయ్యారు. సో అదేవిధంగా సనాతన ధర్మానికి సంబంధించి ధర్మ పరిరక్షణకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే నడుం బిగించారు. నిన్న ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శించుకోవడం కోసం అలిపిరి మెట్ల మార్గం నుంచి ఆయన అయితే కాలినడకన వచ్చి మరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా తన రెండవ కుమార్తె ఎవరైతే అంజని, తన రెండవ కుమార్తె అన్నా లెజెనోవా, పవన్ కళ్యాణ్ కుమార్తె అంజని, ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయించారు. గార్డెన్గా ఆయన సంతకం చేశారు. సో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎవరైనా అన్య మతస్థులు దర్శించుకునేటువంటి క్రమంలో స్వామివారి మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శించుకోవటం అనేది అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఒక ఆచారంగా దాన్ని అయితే పరిగణించవచ్చు. సో ఆచారాన్ని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కూతురు, రెండవ కూతురు విషయంలో అయితే స్పష్టంగా పాటించారని చెప్పొచ్చు. అదేవిధంగా సనాతన ధర్మం మీద డిక్లరేషన్ అయితే ప్రకటించనున్నారు. రేపు ఏదైతే వారాహి బహిరంగ సభ మరి తిరుపతిలో జరగనుంది, దానికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే వారాహి డిక్లరేషన్కి సంబంధించి అసలు ఏం మాట్లాడతారు, సనాతన ధర్మానికి సంబంధించి రేపొద్దున ఏం డిక్లరేషన్ ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాటి ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా సీడెప్ కార్పొరేషన్ చైర్మన్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నర్రెడ్డి తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, వైఎస్సీపీ సీనియర్ నాయకులు మరొక సేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. రైట్, ముందుగా గాదె వెంకటేశ్వర గారితో మాట్లాడుతాం, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. గాదే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గాదె వెంకటేశ్వర గారు, మొత్తానికి అలిపిరి మెట్ల మార్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు కాలినడకన బయలుదేరారు. సో నిన్న దాదాపు 4 గంటల పైగానే 3000 పైన ఉన్నటువంటి మెట్లన్నీ కూడా ఎక్కిన క్రమంలో ఆయన మధ్యలో అలసిపోయినటువంటి ఆ ఫోటోలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా జనసేన అధినేత మీద సెటైరికల్ పోస్టులు కానీ సెటైరికల్ కామెంట్స్ కానీ చేశారు. సో ఏం చెప్తారు దాని గురించి? ముందుగా మీకు అలానే పెద్దలు తులసిరెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి శుభ సాయంత్రం. అలానే దీపక్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను సార్. మీరు చైర్మన్ గా అయినందుకు శుభాకాంక్షలు చెప్తూ, ఒకటే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా మంచి కంటే మరి అది మనం చెడు అనుకుందామా లేకపోతే విపరీత ధోరణి అనుకుందామా కానీ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక పార్టీకి నాయకుడు, ఏపీకి డిప్యూటీ సీఎం. ఇప్పుడు మెట్లు ఎక్కడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అవును, జనరల్ గా ఎవరైనా అలసిపోతారు ఎక్కేటప్పుడు. నాకు తెలిసి ఏ పెద్ద స్ప్రింటర్ని తీసుకొచ్చినా కానీ ఆగకుండా ఏమీ మెట్లు ఎక్కలేరు ఎవరు కూడా. రైలు పరిగెత్తే పరిస్థితి కాదు కదా అది. అవును, 3500 మన బాడీని బట్టి ఉంటది. కొంతమంది ఆకుండా వెళ్ళగలుగుతారు, నిదానంగా ఎక్కుతారు. కొంతమంది కొంచెం ఎక్కిన తర్వాత అలసిపోతే కూర్చుంటారు. అన్ని ఏర్పాట్లు చేశారు కదా ప్రభుత్వమే. అక్కడ సరాసరి ఎక్కలేరని ఆ నడిచే వాళ్ళ కోసం చాలా ఏర్పాట్లు చేశారు, తెలుసు కదా. పోయినసారి కర్రలు కూడా ఇచ్చారు కదా, పులి వచ్చిందని. మరి కర్రలు ఇచ్చినప్పుడు ఏమి మాట్లాడతారు వీళ్ళు? పులి కర్రతో పోయిద్దా? ఏం జరిగినాయి? ఇప్పుడు సెటారిక్ అనే దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరమూ లేదు. దాని గురించి పెద్ద నేనైతే మాట్లాడదగ్గ ఇష్యూ కూడా కాదనుకోండి. ఎందుకంటే వాళ్ళు అంతకుమించి ఏం చేస్తారు, ఇంకా అంతకుమించి ఏం చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళ మీద ఒక అపవాదం వచ్చింది, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మీ టైంలో ఇట్లా అపచారం జరిగింది పైన అన్నారు. దాని గురించి సరైన సమాధానం చెప్పమంటే ఈ రోజు వరకు కూడా ఒక నాయకుడు వచ్చి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పినాడు లేడు. అప్పుడున్న ఏమంటారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన కానీ లేకపోతే చైర్మన్ గారు కానీ ఏదో ప్రమాణాలు చేస్తాం మేము అని ప్రమాణాలు అంటారు కానీ అసలు జరిగితే ఎట్లా జరుగుతుంది, జరిగితే అవకాశం లేదు, ఈ రకంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. అసలు
అవన్నీ వదిలిపెట్టేసేసి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కుతుంటే సెటారికల్ గా సోషల్ మీడియాలో పెడితే ఏమవుతుంది? వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళు పెంచి పోషించింది అదే కదా. దానికోసం ఒక డిపార్ట్మెంటే పెట్టారు కదా. ఎవరు పెద్దిరెడ్డి గారు కొడుకు అంటారు కదా, మరి ఎవరు తీసుకెళ్లి తాడేపల్లిలో కూర్చోబెట్టి దానికి ఒక పెద్ద బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ తీసుకుని ఆ బిల్డింగ్ నిండా పైన 5 ఫ్లోర్లు కూడా 5 ఫ్లోర్లు సజ్జల గారి కుమారుడు భార్గవ రెడ్డి గారు 5 ఫ్లోర్లో పెట్టి 5 ఫ్లోర్లు వాళ్ళు చేసిన ఘనకార్యాలు అయ్యా కదా. అంతకుమించి వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ కొత్తగా? ఆ బ్యాచ్ ఇంక ఉన్నట్టున్నారు అక్కడ ఉండి ఏం చేయాలో తెలియక అది చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని విశ్వసనీయతలు ఉండాలి, విలువలు ఉండాలి. మాట్లాడతారు కదా పాప స్టేజ్ ఎక్కినప్పుడు విశ్వసనీయత అంటుంటాడు కదా మరి ఆ పెద్ద మనిషి. అయ్యే మేము అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎట్లా అంటారని మేము కూడా అదే అడుగుతున్నాం. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలిగేషన్ ఇది కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకునే బాధ్యత నీ మీద ఉంటుంది కదా. ఎవరి మీద అంటే మా మీద తిన్నప్పుడు మేమే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు మా గురించి సెటర్లు వేశారంటారు, నన్ను అడిగారు. నన్ను అది పెద్ద ఇష్యూ కాకపోయినప్పుడు కూడా మీరు అడిగారు కదా నన్ను. మీ వాడు ఎక్కడ అలసిపోయిందని తీసి ఫోటోలు పెట్టారని. అది నిజంగా అది ఇష్యూ. అది మనుషులు ఇప్పుడు నేను గబగబా స్పీడ్ గా 1 కిలోమీటర్ వరకు పరిగెత్తుకుంటానేమో. 2 కిలోమీటర్లు అనిపించింది కదా పరిగెత్తలేగా. ఖచ్చితంగా వచ్చింది. లేదు తులసిరెడ్డి గారు ఉన్నారు 3 కిలోమీటర్లు స్పీడ్ కి వెళ్ళగలుగుతారేమో నాకు మించి. అంతకు మించి ఎవరైనా ఏం చేయలేం కదా. అవును, అది మనకున్న బాడీని బట్టి ఉంటది, ఆ ఫిజికల్ ఫిట్నెస్ ని బట్టి ఉంటది, అక్కడున్న పరిస్థితులు బట్టి ఉంటది, మనం నడిచేటటువంటి దారిని బట్టి ఉంటది. ఇవాళ మేము గుంటూరు టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ యూనివర్సిటీ దగ్గర పెట్టినటువంటి దశావతారాల టెంపుల్ దాకా పాదయాత్రను పెట్టాము. చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేశాము. విపరీతమైన ఎండ, మాకందరూ కాళ్ళు బొబ్బలు కట్టిపోయే పరిస్థితి. నాకు ఇప్పుడు నేనైతే రైట్ నౌ మీ వాడితో ఉండలేనా కానీ మీ వాడు ఒప్పుకోపోతే వచ్చాను. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ టు సే. అట్లా పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కదా విపరీతమైన ఎండ పాపం అల్లాడిపోయిన జనమంతా. దాన్ని బట్టి ఉంటది. అట్లాగే ఎక్కేటప్పుడు ఆగితే దాన్ని కూడా ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు అంటే అంతకు మించే ఉంటదండి. ఆయన అందరూ దీక్షలో ఉన్నాడు. సరే మీరు నమ్మద్దు, మీరు ఎట్టా నమ్మరు, మీరు వేరు కదా, మీరు నమ్మే పరిస్థితిలో లేరు. నమ్మమని మేము అనట్లేదు. మీ ఆచారం మీది, మీ ఇష్టం మీది, మీరు ఏం నమ్ముతారో అది నమ్మండి. కానీ ఎదుటి వ్యక్తిని గేలి చేసేటప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఒకసారి ఎగతాళి చేస్తున్నామంటే తర్వాత రివర్స్ గా ఎన్నో వస్తాయి అనేది కూడా ఆలోచించుకోవాలి. సో వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళకి వదిలిపెట్టేద్దాం. కానీ వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఎట్లా సెట్ చేయాలి, రాష్ట్రంలో అపోహలు రాకుండా ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడికి ఆలోచించింది అంది కదా. రాష్ట్రంలో చిచ్చులు పెట్టకూడదు కదా. చిచ్చు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ప్రజలకు ఏమి హామీ ఇవ్వాలి? ప్రజల్ని ఎలా ఒక ఇష్యూ వచ్చింది అది ఫ్లేర్ అప్ కాకుండా ఎట్లా దాన్ని ఆపాలి అనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన మేమైతే ఇవాళ చేసామనుకుంటున్నాం. మేమేదో ఇదేదో వాళ్ళు ఏదో చేసేసారు లేదంటే అయిపోయింది అనే దానికంటే కూడా ఒక బయటకు వచ్చిన తర్వాత జనాల మధ్యన అపోహలు లేకుండా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు ఒక అభయం ఇస్తే జనాలు ఖచ్చితంగా ఆగుతారు. ఇవాళ మేమైతే జనసేన పార్టీ నుంచి అదే చేసామని మేమైతే ఫీల్ అవుతున్నాము. దీంట్లో ఎలాంటి మత విద్వేషాలు లేవు. ఏదో ఇంకోటి తీసుకొచ్చింది. వారాహి డిక్లరేషన్ అంటే ఏంటి గాదే వెంకటేశ్వర గారు? వాస్తవంగా నేను కూడా మరి అది ఏం రాశారో చూడలేదండి. నేనైతే మేము కూడా ఇందాకే వచ్చాము, వచ్చి కూర్చున్నాము, వచ్చిందన్నారు. మరి ఆయన ఏం రాశారో ప్రకటిస్తామంటున్నారు, అంటే ఓపెన్ చేయలేదు. రేపు చెప్పిన తర్వాత కానీ తెలియదు. మరి దానికి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇదే, ఇప్పుడు ఈ టెంపుల్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ఈ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు కానీ, వీటన్నిటికీ ఏదన్నా ఒక సెటరైట్ చేసే ఆలోచన ఏదన్నా చేశారేమో అనుకుంటున్నాను. ఇక్కడ రకరకాల అపచారాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా, ఏ గుడిలో చూసినా కానీ. దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని మతాలని చెప్తాం, ఏ మతంలోనూ ఈ సిస్టమ్ లేదు కదా. ఒక హిందూ మతంలోనే ఒక సిస్టమ్, ఎండోమెంట్ సిస్టమ్ అని, దానికి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి కడమ మతంలో ఎక్కడైనా ఉద్యోగస్తులు ఉన్నాయండి? ఏదైనా ఒక్క ఉద్యోగం కల్పించినటువంటి మతం ఉందా? ఏమన్నా ఇప్పుడు అనుకుంటున్నారు కదా వీళ్ళు. ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు రాగానే హిందూ మతాన్ని కొమ్ము కాస్తున్నాడు. ఆయన కూడా అన్నాడు కదా, ముఖ్యమంత్రి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కదా. నాకే ఇట్లా అడిగితే ఇంకా దళితుల పరిస్థితి ఏంటి, ముస్లింస్ పరిస్థితి ఏంటని. అసలు ఆయన తెలియని విషయం ఏంటంటే అక్కడికి ఆ తిరుమల కొండ మీదకి చాలా మంది ముస్లింస్ వెళ్తారు. నా ఎంబటి 2 కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తారు, నాకంటే ఎక్కువ వెళ్తారు. నేను 2-3 సార్లు వెళ్ళి వెళ్తుంటాను, వాళ్ళు వెళ్ళొస్తుంటారు అక్కడికి. అట్లాగే క్రిస్టియన్స్ నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ లడ్డును చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు. ఇది తెలియని విషయం. అది ఇవాళ నేను అడుగుతున్నానండి, ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ ఒక్క హిందూ ధర్మంలో కదా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి సిస్టమ్ ఉంది. ఏ మరి వీళ్ళు తనుకునే కనమాటలు ఉన్నాయా? లేవు కదా. అంటే హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయం కూడా అలానే ఉంటుంది. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ఉందో ఇప్పుడు మరి ఆదాయ మార్గాలుగా ఈ హిందూ దేవాలయాలు మారినాయి కాబట్టి ఈ ఉద్యోగ కల్పన కూడా ఆ స్థాయిలో. ఎందుకు అనుకుంటారు వీళ్ళు? ఎందుకు గొడవ చేస్తారు అంటున్నా. అంత పవిత్రమైంది దేశంలో ఆదాయాన్ని తెచ్చి, మీరు అన్నట్టుగానే ప్రజలకు ఆదాయాన్ని తెచ్చి పెట్టేది, ప్రజలకు ఉద్యోగాలు కల్పించేటువంటిది ఉన్న దీంట్లోనే కదా. ఇంకా ఏమాత్రం ఉందా?
లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత యాగ చేస్తారు ఇక్కడ అని చెప్పి ఎక్కడ కూడా హిందువులు ఏమి ఇచ్చేయట్లేదు కదా, దాన్ని ఏమి గిజలేదు కదా. ఇప్పుడు హిందూ మతంలో ఎండోమెంట్స్ ఎంతమంది ముస్లింస్ ఉద్యోగస్తులేరండి, ఎంతమంది క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఉద్యోగస్తులేరు, ఎక్కడైనా ఎప్పుడైనా హిందువులు ఏదైనా ధర్నా చేశారా వాళ్ళకి ఇవ్వడానికి లేదని? లేదు కదా. అరే తిరుమల తిరుపతి బోర్డులోనే వేస్తున్నారు కదా మీరు, అన్ని మతస్థులను తీసుకొచ్చేసి అది ఒక సిస్టము అంటున్నారు కదా, లౌకిక వాదం అంటున్నారు కదా. అయినప్పటికీ ఏం గొడవ చేయలేదు కదా, దేశంలో ఏం గొడవ జరగలేదు కదా. రైట్. ఇప్పుడు లౌకికవాదం అని చెప్పుకోవడానికి కాదు, లౌకికవాదాన్ని పాటించాలి. ఇవాళ జనసేన పార్టీ చేస్తుంది అదే. అంటే ఇప్పుడు గతంలో పాటించలేదు కాబట్టి ఇప్పుడు పాటించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మేము అదే అంటున్నాం, లౌకికవాదం అంటే చెప్పుకోవడానికి రాసుకోవడానికి కాదు, కలిసి ఉండాలన్నా. ఇవాళకి కూడా మా ఆలోచన అన్ని ప్రజలు, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ మొత్తం పూజించుకోండి ఇంట్లో, బయటకు వచ్చిన తర్వాత అందరం ఒక్కడే బాయే అనే సిస్టమ్ తో ఉండాలనేది మా ఆలోచన. అంతకుమించి దీంట్లో మేమేమి వేరేగా ఏమి తీసుకెళ్ళట్లేదు. దయచేసి ఈ కొంతమంది రాజకీయ పార్టీ అనేది తీసుకెళ్ళదు. మా ఆలోచనని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా రూపాంతరం చేసుకుని మీరు చేయొద్దు. మీరు ఎందుకంటే మా ఆలోచన అంటే అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతోనే, ఎక్కడ మత విద్వేషాలు రాకూడదనే ఆలోచనతోనే ముందు ఒక ఆలోచన చేసి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను, ఎవరు కూడా దీని గురించి ఆలోచించొద్దు, అందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ఆలోచనతో మేము ముందుకెళ్తాం తప్పితే దీన్ని ఏదో మేమేదో ఇంకోటి చేస్తున్నాం అని ఆలోచించుకుంటే అది వాళ్ళకే వదిలేస్తాం. రైట్. గాదే గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.